చెప్పుకున్నాం. ఆయన కూడా ఏం చేశారంటే యాతన పెట్టడం అంటే ఏం కాదయ్య, నువ్వు బట్ట వేసుకోవడానికే మురికుంటూ ఉతుకుతావే, అలాగే నీకు మోక్షం ఇవ్వాలంటే జీవుణ్ణి ఉతకాలి శుభ్రంగా. బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ్యా అని ఒకటి వేమన గారు అన్నారు కదా. ఇక్కడ మీరు ఉతికి శివుడికి ఇస్తే ముక్తినిస్తాడు ఆయన. శుద్ధత లేకపోతే ఎలా అండి? ముందు ఎక్కడికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళాలంటేనే స్నానం చేసి వెళ్తామే, నీకు స్నానం చేసుకోవడం చేత కాకపోతే ఇంకోటి పోస్తాడు. అలాగే నువ్వు పాపమాలిన్యంతో ఉన్నప్పుడు ఉతికి ఆరేసేవాడు ఎవరంటే భైరవుడు. ఇక్కడ ఉతికి ఆరేసి శివుడికి అప్పచెప్తాడు. శుద్ధుడైన జీవుడికి తారక మంత్రం అప్పుడు ఇస్తాడు ఆయన. కనుక నువ్వు తారక మంత్రం పొంది ముక్తి పొందడానికి తగ్గ యోగ్యుడిగా మార్చేవాడిని భైరవుడు అంటారు. ఇప్పుడు ఆయన క్రూరుడా దయాళువా? అంతేగా, అందుకే దయాస్వరూపుడైన, అందుకే ఆయన కాళ్ళు జాగ్రత్తగా పట్టుకోవాలయ్యా అన్నాడు. ఇక్కడ రెండోవాడు దండపాణి, ఆయన విడిచిపెట్టద్దు. అసలు ఎవరినైనా అనుకూలంగా మార్చే పెద్ద ఆయన ఉన్నాడు, అన్ని విఘ్నాలు తొలగిస్తాడు, డుంటి గణపతి. ఆయన మరువురాదయ్యా అన్నాడు. ఇక్కడ ఇంకా ప్రధానం అయితే కాలభైరవుడైనా దండపాడైనా చేసింది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒక పని చేస్తే మాత్రం కాలభైరవుడు దండపానికి కూడా లొంగిపోతారయ్యా. ఎలాగా అంటే భవానీ మాతను ఆశ్రయించాలి. కాశీలో అనుగ్రహం భవాని అమ్మ కదా, క్షమించడంలో ఆ తల్లి మొదలు. అందుకే భవానీ భక్తుడికి కాశీలో కాలభైరవ దండపాణులు కూడా అనుకూలిస్తారయ్యా అన్నాడు. ఎందుకంటే అమ్మ ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఇది పెద్ద రహస్యం. అందుకే కాశీలో భవానీ నామానికి మించిన నామం లేదు. అంటే భవానీం అన్న అక్కడ అన్నపూర్ణ విశాలాక్షి పేర్లు లేవు. విశ్వేశం మాధవం టుండిన్ దండపానించ భైరవం వందే కాశీం గుహాంగంగా భవానీం మణికర్ణికాం. కాశీదేవి పేరు భవానీదేవి, తండ్రి పేరు విశ్వనాథుడు. ఆ భవానీయే మనందరినీ గమనించుకుంటోంది. ఎంత గమనించుకోవాలంటే అంతంత కళ్ళు ఉండాలో విశాలాక్షి. ఊరికనే చూస్తున్నానయ్యా అంటే సరిపోదు, కనిపెట్టుకుంటే సరిపోదు, కడుపు నింపాలి. అది కనిపెడితే విశాలాక్షి, కడుపు నింపితే అన్నపూర్ణ. ఆ తల్లేనయ్యా, ఇద్దరు కారు అన్నాడు ఇక్కడ. ఆ రెండు రూపాయలు భవానీని ఆశ్రయించాలి అని చెప్పాడు ఇక్కడ. కానీ భవానీని ఆశ్రయించి విశ్వేశం మాధవం డుండి, మరి విష్ణువు శివుడు ఇన్ని చెప్పుకున్నాం, ఇంకేం కావాలయ్యా? అటువంటిది ఈ కాశీక్షేత్రంలో ఇటువంటి నియమాలతో ఈ దేవతలను ఆశ్రయించి జీవిస్తూ ఉంటే అది కాశీవాసం. అయితే వాసం చేయలేకపోయినా యాత్రకు వచ్చే ముందు తెలుసుకుని ఉన్నన్నాళ్ళు అలా ఉండాలి ఇక్కడ. అంతేకాదు కాశీలో కూడని వాటిల్లో అభక్ష్య భక్షణం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే బయట ఏది పెడితే అది అమ్మడానికి చాలా సిద్ధం, ఏది పెడితే తినడానికి చాలామంది సిద్ధం. అక్కడ గంగ దగ్గర నుంచి వస్తారు, అక్కడే తినేయాలి. నిలబడి తింటే గోమాంస భక్షణ దోషం. ఎక్కడ పెడితే అక్కడ చేతులతో పట్టుకోవడాలు, అంకులు లేవు, ఎంగిళ్ళు. ఎంత దురాచారం కనబడుతుందంటే కలికనకు కనబడుతుంది. కాశీని మనద్దు. అలాంటి వాటిల్లో మనం ఉండకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆ తిండి తాపత్రయం ఎక్కడ పెడితే అక్కడ తినడం, ఏది పెడితే తాగడం అనేది కూడదు.